ప్రతి వార్తలో జగన్ మీద ఏడవాలి. అదే సందర్భంలో చంద్రబాబు అద్భుతమని పొగడాల. బాబు లేకపోతే అసలు రాష్ట్రం ఏమైపోతుందనే ఫీలింగ్ కల్పించాలి. జగన్ వస్తే వామ్మో రాష్ట్రం ఏమైపోతుందనే ఫీలింగ్ కల్పించాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతి క్షణం ప్రతి వార్తలో నరనరాన విషాన్ని నింపుకుని చేస్తున్నటువంటి ప్రచారం. ఇది తెలియదా? ప్రజలందరికీ అర్థమవుతుంది. తెలుగుదేశం కార్యకర్తకి సంతోషం, జనసేన కార్యకర్తకి సంతోషం, బీజేపీ కార్యకర్త ఏంట్రా ఇది అనుకుంటున్నాడు. జనసేన వాళ్ళలో కూడా నిజమైన జన సైనికులు, ఏది రాష్ట్రం బాగుపడాలని కోరుకునే జన సైనికులు అలాంటి ఆలోచనతోనే ఉన్నారు. ఇక వీర అభిమానం, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ తప్పించి మిగతా అంశాల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఇట్లా కోరుకుంటున్నారు. ప్రతి వార్తలో అదే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పేపర్లలో చూసుకున్న అదే కాన్సెప్ట్ ఏంటి, భూముల మీద పేరుకే హక్కులు, ఇది జగన్ నాశనం చేసేసాడు. అదే ఒప్పందాన్ని ఏడాది నుంచి అమలు చేస్తున్న చంద్రబాబు గ్రేట్. అదే సందర్భంలో పొగాకు భారంతో బోర్డు సగం భరించాలి, ఇది రాష్ట్రపు భారాన్ని కేంద్ర నెత్తిన వేస్తున్నారు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుంటోంది. కానీ అదే జగన్ అయితే నాశనం చేసేసేవాడు. ఈ టైప్లో తీసుకురావడం అన్నటువంటిది ప్రతి వార్తలో చేసుకొస్తున్నారు. ఇంకా ఎంతకాలం చేస్తారు అంటే, ప్రజలు భరిస్తున్నంత కాలం, లేదా ప్రజలు ఈ పత్రికలు తప్ప దిక్కు లేదనుకున్నంత కాలం వీళ్ళు ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటారు. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు వీళ్ళే మోసం చేశారు, ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు దొంగలని చెప్పి అక్కడ ఉన్నట్టు కేసీఆర్ మాట్లాడితే అవునంటూ ఆంధ్ర ఎంత దోచిందో లెక్కలు రాసినటువంటి వాళ్ళు వీళ్ళు. రాష్ట్ర విభజనను సమర్థించినటువంటి వాళ్ళు ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఎందుకంటే వీళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి మనకి రాష్ట్రానికి పట్టిన ఈ శాపం విముక్తి చెందితే తప్పించి తప్పుడు వార్తలు, తప్పుడు వక్రీకరణలు కాకుండా నిజాయితీతో కూడినటువంటి, లేదా 2 వెర్షన్స్ని ప్రజలకు వదిలేసి 2 వెర్షన్స్ రాయి ప్రజలకు వదిలే, అలా కాకుండా కేవలం ఊహాజనితమైనటువంటి వార్తలతోనే బతికినంత వరకు ఆంధ్రాకి నాశనం అవుతూనే ఉన్నాం. ఆ రోజున రాష్ట్ర విభజన మొదట అయినప్పుడు 2000 అప్పటి నుంచి మనల్ని మోసం చేస్తూనే ఉన్నాయి మీడియా. ఇప్పటికీ ఇంకా ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తున్న దగులుబాజీలుగా మిగులుతున్నాయి.